Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Make some progress, I can see that they compare. I think everyone's against me, maybe something in the air. Am I paranoid? I swear a void is forming and they're scared. I walk a straight path, not many can say that. I like to play fast, cross me and there's payback. You better pray that I don't see your face at నైన్త్ డే ఈరోజు కౌంట్ సార్ గుర్తులేదు. నిన్న ఓన్లీ 50 అయినాయి కదా, నేను టైర్డ్ అయిపోయాను. ఈరోజు మార్నింగ్ జిమ్లో ట్రై చేస్తున్నా, ఒక 10 అనుకుంటున్నా. నేను లెగ్ వర్కౌట్ చేస్తున్నా, బట్ మధ్యలో ఇది చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20. డే 9th రోజు 20 పుషప్స్ జిమ్లో అయిపోయినాయి. లెగ్ వర్కౌట్ చేస్తున్నా. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఇంట్రడక్షన్ ఇప్పుడు చెప్తున్నా, మార్నింగ్ కుదరలో చెప్పడం. డైరెక్ట్ జిమ్కి వచ్చేసా. సో ఇప్పుడు జిమ్లో మ్యూజిక్ ఇప్పుడే ఆగింది, సో అందుకని ఇప్పుడు చెప్తున్నా. సో చాలా హాఫ్ అయిపోయింది లెగ్ వర్కౌట్. సో ఇంకొన్ని 3 ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా 1 2 3. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహార. ఓకే, పులిహార కాదు, టమాటో రైస్ 2 eggs అండ్ ఆల్మండ్స్. ఇదే అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈరోజు లంచ్కి వచ్చేసి మిల్లెట్స్. ఇదొక టైప్ ఆఫ్ మిల్లెట్స్ అనమాట. ఈ కర్రీ వచ్చేసి క్యారెట్ ప్లస్ అరటికాయ అంట. ఏదో ఎక్స్పెరిమెంట్ నా మీద ఇలా. క్యారెట్ అరటికాయ కర్రీ ప్లస్ ఇంకా రెగ్యులర్గా ఉండేదే కదా ఇది పప్పు. రెగ్యులర్గా ఉంటుంది మనకు, పప్పు లేకుండా దిగదనమాట, ముద్ద దిగదు. పప్పు ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత టిట్టుబాబు ఆమ్లెట్ చేశాడు ఈరోజు. ఇదన్నమాట ఈరోజు లంచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పండి, గెస్ చేయండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. అర్థమైపోయి ఉంటుంది మీకు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఈరోజు పుషప్స్ కొన్ని చేద్దామని డిసైడ్ అయ్యా.
టైం వచ్చేసి 5:30 అయింది ఈవినింగ్. సో ఇప్పుడు కొన్ని పుషప్స్ ఇక్కడ మార్నింగ్ జిమ్లో ఎన్ని 20 అయినాయి అంతే కదా. టోటల్ కౌంట్ ఇప్పుడు కూర్చొని ఇక్కడ చెప్తా, బుక్లో చూసి చెప్తా. అంటే ఏ డే టోటల్ ఎంత అయినాయి అని తెలియదు కదా, గుర్తుండట్లా ఈ వర్క్ టెన్షన్లో స్ట్రెస్లో పడి. సో అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు బుక్లో చూసి చెప్తాను. సో చలో, ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ వేసి కొంతమంది వస్తున్నారు పీపుల్, అటు ఇటు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటాం. ఇదన్నమాట అప్డేట్. ఓకే, హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద వ్యూస్ ఇలా ఉన్నాయి. ఊగుతుంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఊగుతుంది అనమాట. సో వాటర్ అయితే బాగానే వచ్చినాయి. ఇదో బాగా వచ్చినాయి, చాలా అవుతుంటుంది ఇక్కడికి. హాయ్, సో ఇక్కడ కింద కూర్చొని ఇప్పుడు స్నాక్స్ ఏంది అలా లాస్ట్ టైం లాగా గుర్తుందా మీకు వీడియో? లాస్ట్ టైం అక్కడ చేసాము, లాస్ట్ టైం గుర్తుందో లేదో మీకు? సేమ్ ఇట్లానే చేశాను నేను. ఓకే, వాటర్ బాటిల్, ఎందుకంటే మనం కొన్ని ఎక్కువ పుషప్స్ చేద్దాం డిసైడ్ కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోను, బట్ ట్రై చేయడం తప్పలేదు కదా. హెల్మెట్ పెట్టా బుక్లో. ఇప్పుడు నేను టోటల్ చెప్తా అసలు ఎన్ని అని. అమ్మో, పడితే కంతే సందులో స్లిప్ అయింది. ఈరోజు 9th డే. నిన్నటి వరకు 600 అయినాయి, మార్నింగ్ 20 అయినాయి, సో 620 అయినాయి. సో ఈరోజు 9th డే రోజు హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర, HANGING హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర ఎన్ని అవుతాయో ఇప్పుడు చూసి టోటల్ కౌంట్ చేసి వేస్తా. ఓకే చలో, టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. 21, 22, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 20 చేద్దాం సెట్లు. 20 అయినాయి. నోట్ చేద్దాం, మళ్ళీ మర్చిపోతే మిస్ అయిపోతా. సెట్ 1 అనేస్తా. సెట్ 1 ఎన్ని అయినాయి? 20 అయినాయి. టోటల్ 40 అయినాయి ఈరోజు, అంటే 640 టోటల్. గ్రాండ్ టోటల్ వచ్చేసి 640. ఈలోపు అప్డేట్స్ ఏమో చూద్దాం. యూజర్స్ మెసేజ్లు పెట్టుంటారా? 640 అయిన ఇప్పటి వరకు. సో ఇప్పుడు కొన్ని చేద్దాము. ఓకే, 640 అంటే 641 నుంచి కౌంట్ కదా. ఓకే, 641, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 660. సెట్ 2లో 20 అయినాయి కదా, అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని అయినట్టు? 660. ఈరోజు 60 అయినాయి మొత్తం. ఓకే, డైలీ వెళ్తే జిమ్కి మంచిగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది, బాడీ ఫిట్గా ఉంటుంది, షేప్లో ఉంటుంది కదా. అంతకుముందు ఇది లూజ్ ఉండేది, ఇప్పుడు చూడు టైట్ అయిపోయింది షర్ట్. హ్యాండ్స్ కొంచెం డైలీ మనం పొలాల్లో చేసేవాళ్ళే కరెక్ట్ ఫిట్ ఉండాలంటే, ఎందుకంటే వాళ్ళు ఎండ తగ్గిపోయింది, స్పెక్ట్స్ అవసరం లేదు. వాళ్ళు పొద్దాగా ఎరువులు బస్తాలని, ధాన్యం బస్తాలని, ఆ బరువు ఈ బరువు మోస్తారు కదా, వాళ్ళది ఫిట్నెస్. అంటే జాబులు చేసి వేస్ట్ అబ్బా, ఫిట్నెస్ పోతుంది. ఎవరో కంపెనీకి మనం వర్క్ చేస్తూ ఉంటాం, మన ఫిట్నెస్లో వదులుకొని స్ట్రెస్ తీసుకొని. అంటే స్ట్రెస్ తీసుకోవద్దు అని నేను అంటున్నాను అనమాట. ఒక క్యాట్ వస్తుంది, నన్ను ఏమైనా అంటే చూస్తుంది, బ్లాక్ క్యాట్ అక్కడెక్కడి నుంచి చూస్తుంది, ఇది ఎట్లా క్రాస్ చేయాలా అని చూస్తుంది. నేను దాన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అది దూకి కెమెరాని తగిలి కింద పడిద్దేమో, అది కూడా చూసుకోవాలి మనం. మీకు అర్థమవుతుందా?
క్యాట్ వస్తుంది ఒకటి, రావాలా వద్దా అని చూస్తుంది. క్యాట్ అక్కడే వెయిట్ చేస్తుంది రావాలా వద్దా అని. పాపం నేను అడ్డున్నా దానికి వేరే దారి లేదు, బ్రిడ్జి దగ్గరలో ఎక్కడా లేదు. అటు ఇటు సైడ్ ఒక 5-6 కిలోమీటర్లు, ఇటు సైడ్ ఒక 5-6 కిలోమీటర్లు. ఇదే ఒక దాన్ని క్రాస్ అవ్వడానికి ఇదే ఒక వే అన్నమాట. చూస్తుంది ఎవరి మనిషి మన రూట్లో ఉన్నాడు ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంది. కనబడుతుందా మీకు? జూమ్ ఉండదు దీనికి, ఇంతే జూమ్ కెమెరాకి. ఇప్పుడు నేను ట్రైపాడ్ పట్టుకుంటే కర్ర పట్టుకొని కొడతాడేమనుకొని అవి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి క్యాట్స్. నిన్న కిటెన్ పోయింది అనుకోండి, చంపేసింది అనుకున్నాం. నిన్న షాపింగ్ నుంచి వెళ్ళేసరికి ఏమైంది, కిటెన్ కనపడపోయేసరికి క్యాట్ కూడా డల్లు కూర్చుంది. డల్లు అంటే ఇక ఏం పిలిస్తే పలకట్లా. నాకు అనిపించింది చనిపోయి ఉంటుంది, డాగ్స్ అటు తిరుగుతూ ఉంటాయి కదా, అవి అటాక్ చేసి చంపేసినాయని బాధేసింది నాకు కూడా. చాలాసేపు బాధపడ్డా. చుట్టూ అంటున్నాడు, నువ్వు కిటెన్ తెచ్చుకొని పెంచుకోవచ్చు కదా, ఓన్గా మన ఇంట్లోనే ఉంటుంది కదా అప్పుడు అన్నాడు. అవి స్ట్రే కిటెన్స్ వస్తుంటాయి పోతుంటాయి అంటే నేనన్నా పెంచుకోవాలంటే మనం ఉండాలి. ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాం అనుకో, ఒక 4-5 డేస్ బయటికి వెళ్ళినప్పుడు దాన్ని మేనేజ్ చేయలేం కదా, ఎవరింట్లోనే పెట్టాలి, అది పెద్ద ప్రాబ్లం మళ్ళీ. అందుకనే ఇక అందుకే తీసుకోవట్లేదని చెప్పా. అబ్జర్వ్ చేస్తున్నది ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి ఇక్కడ కూర్చొని. లాస్ట్లో ఉంది బ్లాక్ అండ్ వైట్ క్యాట్. చూసారా ఎంత కాషియస్గా వెళ్తుంది అది క్యాట్. నేను అట్లా కూర్చున్నా 5 నిమిషాలు స్లో అడుగులు చేసుకుంటే అక్కడ దాకా వచ్చి వెళ్ళింది ఇక. ఓకే, ఇప్పుడు ఎన్ని అయినాయి పుషప్స్? 60 అయినాయి ఇదే రోజు. ఇప్పుడు 61 నుంచి కౌంట్ కదా, ట్రై చేద్దాం కొంచెం. 61 నుంచి చేయాలి. జాగ్రత్త పెట్టుకోవాలి ఎన్ని అమ్మా జిప్పు లేదు ఇందాక నుంచి, బైక్కి ఉన్నది ఒకటే, ఇది డూప్లికేట్ కూడా లేదు. దేవుడు అయ్యేది ఏదో ఒకటి. బాగుంది అయితే మైక్ కూడా. అక్కడ వర్షార్పణ అయింది, ఇక్కడ నీళ్ళార్పణ అయ్యేది. 61 నుంచి కదా. 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 79, 80 అయినాయి ఈరోజు. 20 చేసి వెళ్ళిపోతా, రౌండ్ ఫిగర్. ఎనర్జీ ఉంది. చలో 80 అయినాయి ఈరోజు. 20 అయితే రౌండ్ ఫిగర్ 100 అయిపోతుంది. ఈరోజు టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. సో 681 నుంచి కౌంట్ అనమాట. ఓకే, 681 నుంచి కౌంట్. నేను ఫినిష్ చేసేస్తా అట్లయినా. చెప్పులు ఇటు సైడ్ పెట్టుకుంటా. 681, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. సెట్ ఫర్ 20. టోటల్ 100 అయినాయి.
గ్రాండ్ టోటల్ 700. 9th డే వరకు ఎన్ని అయినాయి? 700 అయినాయి. 9th డే వరకు 700 పుషప్స్ అయినాయి. యాక్చువల్గా ఎన్ని అవ్వాలి? 9th డేకి 900 అవ్వాలి కదా, 200 తగ్గినాయి. అది మన రెగ్యులర్ టార్గెట్. సో చూద్దాం, సర్దుకుందాం అన్నీ. క్రౌడ్ వచ్చారు కదా, వాళ్ళు అయ్యో సారీ అని చెప్తున్నారు, డిస్టర్బెన్స్ అయిందని. లేదని చెప్పాను. హెల్మెట్ గట్టి పట్టుకోవాలి. వాటర్ ఒక సిప్పేద్దాం. చీకటి పడిపోతుంది కదా, లైటింగ్ ఎట్లా వస్తుందో మరి క్యామ్ను చూడాలి. లైటింగ్ हाउ कैन यस जीमेल बस जीमेल आप सेंड करो व्हाट्सएप पे, मैं एक्टिवेट करता हूँ. అయిపోయింది వర్కౌట్ టైం అయిపోయింది. చలో బయలుదేరా. 80 పుషప్స్ ఒకేసారి. 80 పుషప్స్. వ్యూ ఎలా ఉందో చూడండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ వ్యూ. జగన్స్ లైఫ్. జగన్స్ లైఫ్ ఫోన్ ఉండో. जगन्स लाइफ. सब्सक्राइब करो. Yes. Thank you. What's your name? My name is Yuvraj. You? Yuvraj. Preetham and Yuvraj. Yes. These people will be our new subscribers. They will go to home and subscribe. Thank you. My video. Please subscribe. Subscribe. Thank you. 100 పుషప్స్ అయిపోయినాయి. చేసినట్లేదు ఈరోజు, ఎందుకో కొంచెం స్ట్రెంత్ ఉంది. మార్నింగ్ గట్టిగా తిన్నా, ఎగ్స్ 2 తిన్నా, బాదాం తిన్నా, ఆల్మండ్ తిన్నా. అదే బాదాం ఆల్మండ్ ఒకటే కదా. మంచిగా టమాటా రైస్ తిన్నా. మధ్యాహ్నం లంచ్లో గట్టిగా తిన్నా కదా. సో టైర్డ్ అయిపోలే. ఇంకొక 50 అయినా చేయగలని కాన్ఫిడెన్స్ ఉంది. బట్ నైట్ ఇంటికి వెళ్ళే ట్రై చేస్తా, కుదిరితే ట్రై చేస్తా. ఓకే, ఇప్పుడు భోజనశాలకు వచ్చా టిఫిన్ తిందామని. ఎందాక వెళ్ళదు? మసాలా దోశ, నెయ్యి రోస్టు, ప్లెయిన్ దోశ, మసాలా దోశ లైట్గా తీసుకున్నాను. మసాలా దోశ తిన్నా. అందులో కర్రీ చెప్పే కదా, ఇక్కడ మళ్ళీ ఆలూ కర్రీ వేయడు, మిక్స్ ఉంటుంది అన్నీ. క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్ ముక్కలు, అదే గ్రీన్ పీస్ ఇవన్నీ ఉంటాయి. సో మసాలా దోశ అంత గ్యాస్ గిట్లా ఏం రాదు. మన సైడ్ మసాలా దంచుతాడు ఆలు వేసి. నేను ఆలు తిని ఎన్ని రోజులైందో, అంటే ఫుడ్లో అక్కడక్కడ తగులుతూనే ఉంటుందేమో లేదని జనరల్గా ఆలు కర్రీ తిని చాలా చాలా డేస్ అయింది. డేస్ కాదు, మేబీ మంత్స్, ఇయర్స్ అయి ఉంటుంది. 2-3 ఏళ్ళు అయి ఉంటుంది. యూజరు అక్కడ నేను బ్రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడే కాల్ చేశాడు, యాక్టివేట్ అవ్వలేదు ఒక సబ్స్క్రిప్షన్ అని. నేను చేస్తా అనుకున్నా, మర్చిపోయా. అతను కాల్ చేశాడు, ఈలోపు చేసేయాలి. ఇదే టెన్షన్, ఈ యూజర్ ఆగడు. ఈలోపు డబ్బులు పోయినాయని బాధ, భయమేసి రిపోర్ట్ కొడతారు. తర్వాత ఇంకేవో చేస్తారు. బ్యాంక్ కొంతమంది రిఫండ్ తీసేసుకుంటారు బ్యాంక్ కాల్ చేసి సడన్గా. అంతా చాయ్ వేండ ఇప్పో వేండ నేను పరగ వెంటనే ప్లే స్టోర్లో రివ్యూ రాస్తారు, బ్యాడ్ యాప్, వర్స్ట్ యాప్ అని. అరే ఎక్కడో ఉంటుంది ఇష్యూ, ఎక్కడో సమ్ టెక్నికల్ ఇష్యూ. వాడి దగ్గర నెట్ ప్రాబ్లం ఉందో, లేకపోతే సంథింగ్ ఏదో అవుతుంది. పేమెంట్ గేట్వే దగ్గర ఆర్డర్ రిసీవ్ అవ్వకో, ఆర్డర్ ఐడి క్రియేట్ అవ్వడం ఉంటుంది. పెద్ద మెకానిజం ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుసు బ్యాక్ ఎండ్లో ఏం జరిగిద్దని. చాలా ప్లేయర్స్ ఉంటారు బ్యాక్ ఎండ్లో. ఓకే, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. అది మందని చెప్పలేము. మంది ఉంటుంది, బ్యాంకుది ఉంటుంది, పేమెంట్ గేట్వేది ఉంటుంది, మధ్యలో యూపీఐ యాప్స్ ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఏదో డిలే అవుతుంది. ఎక్కడో చోట కంప్యూటర్ ప్రోగ్రామ్ కదా, ఎర్రర్స్ ఎక్కడం జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంత పెద్ద కంపెనీకైనా పేమెంట్స్ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఫెయిల్ అవుతూనే ఉంటే డిలే అవుతుంటాయి ఒకసారి. ఈ డిలే తట్టుకోలేరు అనమాట కొంతమంది. అంటే నైట్ 1 2 ఆ టైంలో కూడా కాల్ చేసి చావగొడతారు కొంతమంది. ఏం చెప్తాం, చెప్పలేము. ఇక మసాలా దోశ ఇది నేను మడత పెట్టా, బయటికి వెళ్తున్నాను. మడత పెట్టి పెద్దగా ఉంది.
ఇదేమో చట్నీ ఇచ్చాడు, నీళ్ళు ఉంది, ఎందుకు తిక్కువ లేదు. ఇది సాంబార్లో బెండకాయ ముక్క ఉంది, తినాలి. స్లో అలవాటు చేసుకోవాలి బెండకాయ. ఎక్స్ట్రా కర్రీ ఆల్రెడీ కర్రీ ఉంటుంది ఇందులో. ఓకే, 8:30 or 9 o'clock వరకు సరిపోద్ది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కాసేపు వర్క్ చేయాలి. వర్క్ చేసి బ్రో చాయ్ మేడం, ఒక చాయ్ వితౌట్ క్యారెట్ ముక్కలు తగిలితే ఆ టేస్టే వేరబ్బా. మంచిగా బాయిల్ అయి ఉంటాయా క్యారెట్ ముక్కలు. తమిళనాడు సాంబార్ ఉంటుంది అబ్బా, ముక్కలన్నీ మంచిగా వెజిటబుల్ ముక్కలన్నీ వేస్తారు, మంచి క్వాలిటీ చేస్తారు. మనం ఏదో హేళన చేస్తాం కానీ మూవీలో సాంబార్ అది ఇదని, చాలా మంచి ఫుడ్. వెళ్ళండి లేటా, కొంచెం చూడు వెళ్ళం మేడం. వేడి నీళ్ళు, ఛాయ్. ఆహా, యాలకులు వేసాడు, మంచిగా ఉంది. షుగర్లెస్ టీ విత్ యాలకులు బాగుంది. చెప్పా కదా షుగర్ ఎప్పుడో మానేసా, 2 years అయింది మానేసి, కంప్లీట్గా మానేసి. అంతకుముందు తగ్గించా, తక్కువ తింటాను. ఇట్లా షుగర్ స్వీట్లు మానేసి చాలా లేదు, కూల్ డ్రింక్స్లు అవి మానేసి చాలా ఇయర్స్, 10 ఏళ్ళ పైన అయింది. అల్వాల్ వెళ్ళినప్పుడు 2016లో టూత్ క్యావిటీ వచ్చింది, బాగా పెయిన్ వచ్చింది, వెంటనే వెళ్ళా. 2000 బిల్ అయింది. చెప్పింది డాక్టర్, నేను అడిగి ఎందుకు వచ్చింది అంటే చాలా రీజన్స్ ఉంటాయని చెప్పింది. ఇంకా గూగుల్ చేశా కదా, కూల్ డ్రింక్స్ ఆ వీడియోలు ఈ వీడియోలు వచ్చినాయి, అప్పటి నుంచి మానేసా. అంతకుముందు ఏంటి, హైదరాబాద్లో ఉన్న థమ్స్అప్, బిర్యానీ తింటాం థమ్స్అప్ తాగడం, ఇట్లాంటి టీ ఒక్కటే తాగాలి రోజుకి ఒక్కసారి. శబరిమల వెళ్ళి మంచిగా ఉంది, బాగుంది, మైండ్ చాలా పీస్ఫుల్గా అవుతుంది. వర్రీ అనేది ఉండకూడదు మనిషికి వర్రీ అనేది చాలా డేంజర్ అన్నమాట. దానివల్ల రోగాలు వస్తాయి. ఇప్పుడు నేను చదువుతున్నాను బుక్, అది వర్రీ గురించే. వర్రీ అవ్వకూడదని బుక్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఆధార్. బబ్బబ్బబ్బా, ఆ బుక్ చదవడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ కలిగింది. అంటే నేను ఆ బుక్ని రిఫర్ చేస్తున్నాను కాదు, ఆ బుక్లో ఉన్న కంటెంట్ను చెప్తున్నా మంచిగా. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ బుక్ని డైలీ ఒక 5 pages చదవాలి పడుకునే ముందు, ఫినిష్ చేయాలి. అసలు స్లోగా చదువుతున్నాను నేను. ఆ బుక్ చిన్న బుక్కే అంతసేపు పట్టదు, అది ఫినిష్ చేయాలి. మళ్ళీ ఎర్నాకుళం నుంచి 5 books తెచ్చా. ఇక ఈ 6 monthsకి సరిపోతాయి. ఈ డిసెంబర్ వరకు ఆ 5 books ఫినిష్ చేయాలి. చాలామంది టీ తాగుతారు ఈవినింగ్ టైంలో, మనోళ్ళు తెలుగు వాళ్ళు 2 నుంచి 4, 6 అప్పుడు ఏదో టైంలో పెట్టుకొని తాగుతుంటారు. షుగర్ వేసుకుంటారు. షుగర్ లేకుండా అలవాటు చేసుకోండి, ఏం కాదు. చేసుకోరు, చెప్పినా వినరు. ప్రాణం మీదకి వచ్చాక తెలుస్తుంది, ఏ మనిషికైనా అంతే. ప్రాణం మీదకి వచ్చాక అది చేయకూడదని అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి కాసేపు 1 గంట సేపు వర్క్ చేసి పడుకోవాలి. ఎర్లీగా పడుకోవాలి ఏ రోజైనా సరే. రాత్రి కూడా 10 అయింది, అరౌండ్ 10 దాటింది. మసాలా దోశ ఛాయ 105
105. మసాలా దోశ ఎత్ర 85. ఈరోజు డిన్నర్ వచ్చేసి మిల్లెట్స్, ముద్దపప్పు, ఆమ్లెట్, ఆకుకూర, చీర అని చెప్పా కదా, రెడ్ ఆకుకూర అండ్ పెరుగు. ఇదన్నమాట ఈరోజు డిన్నర్.